ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది. ఎవరు? అన్న. నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఇదా, అన్వాంటెడ్ ఇంత స్టోరీ ఉందా? అయినా సరే లేయా ఏమని పేరు పెట్టింది మా గోత్రానికి? బ్లెస్డ్ అండ్ హ్యాపీ. నా సంతోషం ఏది దొంగలించడానికి వీలు లేదు. ఈరోజు అడుగుతున్నాను ప్రియ సోదరి సోదరు, నీ వెనుక చరిత్ర, ఈరోజు నీ గర్భం, పుట్టిన జెండర్, వైకల్యం కానీ ఏదన్నా కావచ్చు, ఈరోజు నీ సంతోషాన్ని దొంగలించిందా? హబక్కూకు చాప్టర్ 3:18. అంజురపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు పలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపు లేకపోయినాను, గొర్రెల దొడ్లో లేకపోయినాను, సాళ్ళ పశువులు లేకపోయినాను. 18. ఏం చేస్తాడు? నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించాను. ఈరోజు అడుగుతున్నా, ఏదన్నా నీ సంతోషాన్ని దొంగలించిందా? ఈరోజు నీ సంతోషం ఏదన్నా, సమ్ ఇన్సిడెంట్, సమ్ ఫీలింగ్, సమ్ థాట్ నీ సంతోషాన్ని దొంగలించేసిందా? హబక్కూ అంటాడు, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషం. Yet I will rejoice, yet I will rejoice. Though I may hear a negative news, yet I will rejoice. ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒక పరిస్థితి, జరిగిన దుర్ఘటన నీ ఆశలని సమాధి చేశాయి బహుశా, నీ భావోద్వేగాలని చిదిమేసిండొచ్చు బహుశా, నీ యొక్క కళలన్నీ కూడా కలరాసిండొచ్చు బహుశా, నీ కట్టుకున్న మెడలని పేక మెడల్లా కూలిండొచ్చు బహుశా, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నేను విడిచి పోదాం అని అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఏది కూడా నా దుఃఖము, పరిస్థితులు, వెనుక చరిత్ర ఏది కూడా నా సంతోషాన్ని దొంగలించడానికి వీలు లేదు. నో డెఫిషియన్సీ కెన్ ఎవర్ బి ద కాజ్ ఆఫ్ మై పెయిన్ అండ్ ద గ్రేస్ కెన్ కాంపెన్సేట్ ఫర్ ఆల్ ద డెఫిషియన్సీస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్. నా గతంలో ఉన్న ఆ యొక్క అవకతవకలన్నిటి కూడా ఈ కృప దాన్ని పూర్తి చేస్తుంది అని చెప్పి సంతోషంగా దేవుని ఏం చేసింది? ఆరాధించడం ఆరంభించింది.